నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఎన్బీకే అభిమానుల హైదరాబాద్ ఆధ్వర్యంలో జంగా శ్రీధర్, సూర్యదేవర అవినాష్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిర సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల క్యాంపులో సుమారు 240 మంది పాల్గొని క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది సహకారం అందించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజీపీ ఆర్బీవీఆర్ఆర్, అభిలాష బిషిత్, డీసీపీ రితిరాజ్, గారపాటి శ్రీనివాస్, వెనిగాల గోపాలకృష్ణ, నూకవరపు వేణు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. Already we implemented Bangalore and they called in to manage. So we do some error notice to manage the data center. And we do also got Bangalore to manage the data center. So you have a software and then you map it to this. We have our own software, but स्वस्ति न इन्द्रो वृद्ध्यश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्योरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु सकलकार्यनिर्वाहन फलसिद्धिरस्तु दीपराजाय विद्महे सुप्रकाशाय धीमहि तन्नो ज्योतिः पूजा प्रारम्भकाल दिवसे दीपाराधनां जगदिष्टेत् ॐ भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्येत्ताः श्रीरङ्गैः ఇవాళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా చేసిన వారందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు. అండ్ శ్రీధర్ గారి టీంకి కూడా నా అప్రిసియేషన్స్. ఎందుకంటే మేడం గారు కూడా చెప్పినట్టు స్క్రీనింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. తప్పకుండా అందరూ ఎర్లీ డిటెక్షన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ముందుగానే మనం దర్స్ అ కామన్ సేయింగ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో మనం ఏంటంటే కానీ మన పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నా కూడా వారందరికీ కూడా తప్పకుండా ముందు జాగ్రత్తగా ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇవాళ చేంజింగ్ లైఫ్ హ్యాబిట్స్ మన ఫుడ్ విషయంలో కావచ్చు, లేకపోతే మన డైలీ రొటీన్ లైఫ్, ఐ థింక్ చాలా హెక్టిక్ లైఫ్ కూడా అయిపోయింది అందరికీ, బిజీ లైఫ్. సో ఇవన్నీ కాంబినేషన్ ఫ్యాక్టర్స్ అయిపోయేసరికి అంటే క్యాన్సర్తో పాటు ఇతరుల డిసీజెస్ కావచ్చు, వైరసెస్ కావచ్చు. ఈ మధ్యన ఐ థింక్ అరౌండ్ 6 years బ్యాక్ వీ హ్యాడ్ కోవిడ్ ఆల్సో. సో ఈ టైప్ ఆఫ్ సమస్యలు ఎక్కువైపోయినాయి బికాస్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రెషర్స్. సో అందరూ ఈ యొక్క స్క్రీనింగ్ ఉంది. అలాగే పబ్లిక్ కూడా ఎడ్యుకేట్ చేసే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. అండ్ యూత్ అందరు కూడా నేను కోరేది ఏంటంటే ఈ యొక్క బాధ్యత మీ పైన, మీ భుజాల మీద మీరు వేసుకోండి, ముందుకు తీసుకెళ్ళండి. ఒక సోషల్ మెసేజ్ అనేది బయట ప్రపంచానికి మీ ద్వారా అంటే వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాన్సర్ స్క్రీనింగ్, వాట్ ఆర్ ఇట్స్ ఇంప్లికేషన్స్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ఎఫెక్ట్స్. అంటే మీరు వాట్ హ్యాపెన్స్ ఇఫ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇస్ డిలే, ఇవన్నీ యొక్క ఇంపార్టెన్స్ మీ ద్వారా పబ్లిక్కి వెళ్తే. అండ్ ఐ ఆల్సో request organizations also along with the youth
కమ్ ఫార్వర్డ్ అండ్ వేరే ఇతర ట్రస్ట్ సర్వీసెస్ కావచ్చు, ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకెళ్లే బాధ్యత కూడా మీపై వేసుకుని, బికాజ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌడేస్. హెల్త్ అనేది డెటియోరేట్ అవ్వకుండా మనం ముందు జాగ్రత్తగా ఎలా మన ఆరోగ్యాన్ని మనం ఎట్లా కాపాడుకుంటారో చాలా చాలా ముఖ్యమైన అంశం అయిపోయింది. సో తప్పకుండా ఈ యొక్క ప్రాసెస్లో అందరి యొక్క సహకారం ఉంటాయని మరొకసారి శ్రీధర్ గారి టీం గారు, ఇక్కడికి వచ్చిన మేడం గారిని అందరూ కూడా అభినందనలు. ఎందుకంటే everyone have taken their precious time and energy for these events and programs. Thank you. బసవతారకం హాస్పిటల్కి హాస్పిటల్ ద్వారా చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్కి వచ్చాము. చాలామంది ఇక్కడ చేస్తున్నారు, స్పెషల్లీ ఇది ఐటీ ఎంప్లాయీస్ కోసం జరిగింది. అండ్ ఇది ఒక చాలా మంచి అభిప్రాయం ఉంది వాళ్ళ నుంచి. ఇలాగా నా తరఫు నుంచి ఒక మెసేజ్ అందరికీ నేను అదే ఇస్తాను. ఖచ్చితంగా క్యాన్సర్ గురించి అవేర్నెస్, ఎంత అవేర్నెస్ పెరిగితే, ఎర్లీ స్క్రీనింగ్ జరిగితే, ఎర్లీ డిటెక్షన్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఎంత డిలే మీరు చేస్తే అప్పుడు ట్రీట్మెంట్ మళ్ళీ అంత కష్టం ఉంటుంది. డబ్బులు గురించి కూడా, ప్లస్ మీకు ట్రీట్మెంట్ జరిగినప్పుడు పెయిన్ కూడా అంతే గ్రావిటీ పెరుగుతుంది. అందుకే మీరు మీ ఏజ్ ప్రకారంగా ఖచ్చితంగా మీ పక్కన ఉన్న క్యాన్సర్ హాస్పిటల్కి పోయి స్క్రీనింగ్ చేయండి. ఇక్కడ బసవతారక హాస్పిటల్లో కూడా జరుగుతుంది, అక్కడికి మీరు వచ్చి స్క్రీనింగ్ చేయండి. అండ్ ప్లీజ్ బీ సేఫ్. థ్యాంక్ యూ. ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ మెన్ అండ్ ఫర్ విమెన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే క్యాన్సర్ ఎంత ఎర్లీ డిటెక్ట్ అయితే ఎంత ఎర్లీ అండ్ తక్కువ రేట్లో దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ క్యాన్సర్ తర్వాత ఒక లైఫ్ ఉంది. క్యాన్సర్ ఒక ఫుల్ స్టాప్ లేదు లైఫ్కి. నా రిక్వెస్ట్ ఉంది, నా ప్లీ ఉంది అందరికీ, ఇన్షూర్ మీ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మీ డాక్టర్కి వెళ్ళినప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం దయచేసి అడగండి. అండ్ వెళ్ళి చాలా సంస్థలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర వెళ్ళి మీ క్యాన్సర్ కోసం మీ ఏజ్ ప్రకారంగా స్క్రీనింగ్ తప్పకుండా చేయండి. లైఫ్ ఆఫ్టర్ క్యాన్సర్ ఈజ్ ఆల్సో అ వెరీ గుడ్ లైఫ్. థ్యాంక్ యూ.